చిన్నారెడ్డికి సంబంధించిన ఫిర్యాదు చేయడం జరిగింది. మేఘారెడ్డి ఇటు వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవుల్ని ఇచ్చిన తర్వాత పార్టీకి సంబంధించి ఇటు అనేక సార్లు బీఫామ్ తీసుకుని ఆయన దాన్ని విస్మరిస్తూ పార్టీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటున్నారు. సార్ ఏంటి ఖర్గే గారు ఏం చెప్పారు మీ ఫిర్యాదుకు సంబంధించి? మీ ప్రధాన డిమాండ్ ఏంటి చిన్నారెడ్డి గారి గురించి? చిన్నారెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో 42 సంవత్సరాలు సీనియర్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏం తక్కువ చేయలే. ఆల్మోస్ట్ 8 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా బీఫామ్ ఇచ్చింది. అందులో 4 సార్లు గెలిచిండు, 5 సార్లు ఓడిపోయినాడు. దాని తర్వాత ఇప్పుడు కూడా బీఫామ్ ఇవ్వకపోయినా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద, కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద, మా మీద, కాన్స్టిట్యూన్సీలో మా మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. కాబట్టి అవన్నీ రిపోర్ట్స్ ఇచ్చి అంతకుముందు ఆయన ఏం చేస్తున్నాడు, బీఆర్ఎస్లతో ఎట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, అవన్నీ డీటెయిల్స్గా మా ఏఐసిసి అధ్యక్షుల వారికి ఇచ్చినాం. నిన్న కాక మొన్న హైదరాబాద్లో మా పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఇచ్చినాం, మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులకు ఇచ్చినాం. ఢిల్లీలో ఈరోజు కేసీ వేణుగోపాల్ గారికి, మీనాక్షి గారు కూడా ఇవ్వడానికి వచ్చినాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన సీటును త్యాగం చేశారు అన్న వ్యక్తినే మీరు మొత్తం పార్టీ నుంచే సస్పెండ్ చేయాలి, తొలగించాలని చెప్పి అంటున్నారు. ఇది న్యాయమేనా? అంటే కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్లో చిన్నారెడ్డి గారికి బీఫామ్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత బీఫామ్ ఇచ్చిన ఆయన వనపర్తికి రాలే. బీఫామ్ తీసుకుని వనపర్తికి వచ్చి ప్రజల మధ్యలో ఎంజాయ్ చేయాలి కదా. ఆయన రాలే. ఆయన హైదరాబాద్లో ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు సంబరాలు పటాకులు కాల్చుకున్నారు. నేను వెళ్ళిన అక్కడికి, నేను వనపర్తికి వెళ్ళిన. వనపర్తికి వెళ్తే 30,000 మంది వచ్చి రిసీవ్ చేసుకొని 30,000 మందితో ర్యాలీ చేసి ప్రజల అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఆ క్యాండిడేట్ను మార్చాలి, మేఘారెడ్డి అయితే గెలుస్తాను. ప్రజల ఆకాంక్షను క్లాస్ సర్వే చేసి ఏఐసిసి ప్రజల గవర్నమెంట్ రావాలి, ఎమ్మెల్యే గెలవాలి, ఆ ఉద్దేశంతోనే ఏఐసిసి పార్టీతో లేరా ఆయన? పార్టీ వ్యవహారాలకు సంబంధించి పార్టీ నేతలందరితో మీతో అంతా సఖ్యతో లేరా ఆయన? పార్టీతోన ఎవరితోనో సంబంధం లేదు. వనపర్తిలో అయితే కాంగ్రెస్ పార్టీ కూడా నాతో వచ్చిన దాదాపు 32 మంది వచ్చినారు. ఒక ఫ్లైట్ లేట్ అయింది, ఒక ట్రాఫిక్ ఉంది, అందరు వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా సీనియర్ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ మండలి అందరూ ఉన్నారు. వీళ్ళందరూ భుజాల మీద మోసినారు. వీళ్ళని ఎవరిని పట్టించుకోకుండా వేరే వాళ్ళతో బీఆర్ఎస్ల కోసం తిరుగుతున్నాడు. దాంతోపాటు ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద సీరియస్ యాక్షన్ తీసుకొని మేము రికమెండ్ చేస్తాం. కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యల పట్ల ఆమెను బర్తరఫ్ చేయాలని చెప్పి మెజారిటీ అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు దాన్ని సమర్థిస్తారా? ఎస్, 100%. మా ఎమ్మెల్యేలు, మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎవరు ఏం మాట్లాడినా అది తప్పే. మా ఎమ్మెల్యేలు ఏం మాట్లాడినో నేను ఇంకా చూడలేదు. ఇప్పుడు ఫ్లైట్లో ల్యాండ్ ఇక్కడ వచ్చినా కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా దాన్ని ఏకీభవిస్తాను. నా కూతురు మాట్లాడిన దానికి నాకు ఎట్లా షోకాజ్ నోటీసులు ఇస్తారు, వీటిని ఉపసంహరించుకోవాలని చెప్పి నోను అది అట్లా తప్పండి. కూతురు మాట్లాడిన ఎవరు మాట్లాడినా ఆమె బాధ్యత తీసుకోవాల్సిందే. ఎన్నికలు ఇంకా 2.5 ఏళ్ళ సమయం ఉంది. అప్పుడే పార్టీ లోపల ఇటువంటి విభేదాలు, ఒకరిపై ఒక నేతలపైన ఆరోపణలు చేసుకోవడం, ప్రభుత్వంలో ప్రతిపక్షాల కన్నా మీ పార్టీలో ఉన్న నేతలు ఎక్కువ చేస్తున్నారు. ఇది పార్టీకి ఎంతవరకు నష్టం చేకూరుస్తుంది అనుకుంటున్నారు? పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పార్టీకి నష్టం చేకూరుతుంది కాబట్టి ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చేసి డీటెయిల్స్ ఎంక్వైరీ చేసి ఎంత పెద్దోళ్ళైనా, ఎంత సీనియర్ అయినా పార్టీకి అగెన్స్ట్ మాట్లాడితే యాక్షన్ తీసుకున్నాను. మా అధిష్టానం కూడా నిర్ణయం తీసుకున్నాను. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారనుకుంటున్నారు? అనుకుంటున్నా. సీఎం గారు సీరియస్ డిసిషన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా కొండా సురేఖ విషయంలో పార్టీ సీరియస్గా వ్యవహరించే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నారని చెప్పి అంటున్నారు. అలాగే మల్లికార్జున ఖర్గేకి ఇటు వనపర్తి వ్యవహారానికి సంబంధించి, చిన్నారెడ్డికి సంబంధించిన అంశాలపైన పూర్తి స్థాయి నివేదికను సమర్పించాం, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్పి మేఘారెడ్డి చెప్తున్నారు. సో చూడాలి మరి పార్టీలో ఉన్న ఈ అంతర్గత విభేదాలు, ఈ సమస్యలు ఎప్పటికీ సమసిపోతాయి, అలాగే ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నేతలపైన అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మనం వేచి చూడాలి. కర్పూసన్ రమేష్తో గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.